నమస్తే అండి. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే, ఇప్పటివరకు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా చెప్పే విషయాలు ప్రతి ఒక్కటి కూడా రైతే రాజు అని, విద్య లేనిదే దేశాభివృద్ధి జరగదు అని, ఇట్లా ప్రతి ఒక్క సెక్టార్ పైన వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఇవే ఉంటాయి. ఎక్కడ వీళ్ళు కరెక్ట్గా ఈ డిపార్ట్మెంట్స్ని రూల్ చేస్తున్నారు? అగ్రికల్చర్కి వెళ్తారు, రైతే రాజు, దేశానికి వెన్నెముక రాజు అంటాడు. కల్తీ విత్తనాలు అమ్మే కంపెనీలను బ్యాన్ చేయడు, కల్తీ మందులు అమ్మేటువంటి కంపెనీలను బ్యాన్ చేయరు. అక్కడ నుంచి లంచం పుచ్చుకోవాలి, ఇక్కడ పంటను దెబ్బతీయాలి, రైతును అంతే ఉంచాలి. పేదవాడి లాగా ఉంటేనే వాడికి రేపు ఓటు బ్యాంకు, వాడు అడుక్కోవడానికి ఒక ఛాన్స్. ఏంటి? మిమ్మల్ని పైకి తేవడం, మీకు రైతు బంధులు ఇవ్వడం, మిమ్మల్ని ఒక పొజిషన్లోకి తీసుకురావడం అని చెప్పాలి. ప్రతిసారి ఓట్లు అడుక్కోవాలి అని అంటే ఒక రీజన్ ఉండాలి. కాబట్టి పేదోని లాగానే ఉంచాలి, రైతును లాగానే ఉంచాలి. విద్యా వ్యవస్థను కనుక డెవలప్ చేసినట్టయితే ఎక్కడైతే ఎదురు క్వశ్చన్లు వేస్తారో అని చెప్పి విద్యా వ్యవస్థను కూడా డెవలప్ చేయొద్దు. ఇట్లా ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ కుట్రల వల్ల భారతదేశంలో ఉండేటువంటి పౌరులు చాలామంది విదేశాలకు వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే ఒకే ఒక రీజన్. అదేంటి? ఇక్కడ కరెక్ట్ అయినటువంటి కొలువులు ప్లేస్మెంట్స్ దొరక్క, అంటే ప్లేస్మెంట్స్ దొరకకనా లేక ప్లేస్మెంట్స్ క్రియేట్ చేయలేని మన అసమర్థతన అనేది మనం కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ అవుతామో అప్పుడు మాత్రమే మన బ్రతుకులు బాగుపడతాయి. ఈ భారతదేశంలో ఉన్న 10% మంది వరకు మాత్రమే ఉన్నతులు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి నిరుపేద వాళ్ళే ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 70 వసంతాలు గడిచిన ఎందుకు పేదరికం అనేది ఇంకా పోలేదు? అది ఆలోచించగలగాలి. దయచేసి ప్రతి ఒక్కరు దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ఆలోచించి రేపు మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చే ప్రతి ఒక్కడిని నిలదీసి అడగండి. ఆ రోజున మాత్రమే ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకున్నప్పుడే, ప్రశ్నించే క్వశ్చనింగ్ని డెవలప్ చేసుకున్నప్పుడే మనం డెవలప్ అవుతాం. అదొక్కటి గమనించండి. జై హింద్, జై భారత్.